అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. బోర్డు మీటింగ్లో అంతకుముందు ఏం జరిగిందంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి 6వ సీటు దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూత లేదు అని కోపడతాడు, ప్యూన్ని పెడతారనమాట. అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. చేసి రెడీ 6వ సీట్ నాదే. ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర ఏంటి అని, సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు అని చెప్పు. ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి, నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పి నీళ్లు తాపించింది కదా. ఈ 6వ గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తా సార్, నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్ అని చెయ్యాలని ఉందండి అన్న. ఇది చొక్కా మీద పోసుకోకుండా ఉత్తినే మయంలో చేయండి, మయంలో నీళ్ళు తాకండి, గ్లాస్ పుచ్చుకొని మయంలో చేయండి, అలా ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేయొద్దు, బాగుంది చేయండి. సో సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అంటే రిలవెంట్ అయితే తీసుకుంటారమ్మా, ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు. అవును, ఇర్రిలవెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే సీన్ డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్ సీన్ మనకు తెలియదు, వాడు డైరెక్టర్కి తెలుసు. దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నాకు వచ్చినవేవో ఇంప్రూవైజేషన్ చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చేస్తే లంచ్ వరకు చూశాను, కొన్ని మంచివి పడతాయి, కొన్ని సరైన పడవు. మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు కొంచెం బాధేసి లంచ్ టైంలో ఆయన భోజనం చేస్తుంటే పక్కకి వెళ్ళి, సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా, లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా, నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్, మీరు చెప్తే నేను సెటరైట్ అవుతానండి అని చాలా పొలైట్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా అడిగితే ఆయన అన్నారు, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ, మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం రెచ్చిపోయి చెప్పాడు ఆయన. అంటే ఈ విషయం నాకు చెప్తే, సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా, మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా అంటే ప్రతిదానికి అంటే నేను కొత్త కాదండి, ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదండి అన్నాడు. తర్వాత 2-3 సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద హీరోలతో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, వాటిలలో కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్, అనుభవాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి ఏదో క్యాషియర్ వేషం వేసాను ఏదో సినిమాలో, వేసి మోహన్ బాబు గారు హీరో అంటే విత్డ్రాయల్ ఫారం ఫిలప్ చెయ్యి అన్నా. చెయ్యి అంటావా, నేను హీరోని, చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. అంటే స్క్రిప్ట్లో చెయ్యనే ఉందండి. అవును, నథింగ్ ఉంటే ఉంది. డైరెక్టర్ని పిలిచి, చూడండి నన్ను పట్టుకుని ఏకవచనంతో ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఆయన. అని నవ్వుతూ వాళ్ళకి వెళ్ళకపోవడం కొత్త కదా మేము. అయితే స్క్రిప్ట్లో ఉన్నట్టు చెప్పాను సార్ అన్నాడు డైరెక్టర్. పోనివ్వండి, బెదిరించకండి వాళ్ళని, చెప్పయ్యా బాగానే చేసావు చెప్పు. అలా వాళ్ళతో బాగానే ఉంటాయి. హలో బ్రదర్ సినిమాలో కూడా చేశారు. హలో బ్రదర్లో కూడా నాకు మంచి అనుభవం. రాత్రి 12ంటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీశారు ఆ షాట్. రామానాయుడు గారి కళ్యాణ మండపం చూసారండి, అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నాకేం చెయ్యి వణికిపోతుంది, వణికిపోతుంది. చేస్తే ఇలా పట్టుకున్నా కూడా వణికిపోతుంది. అయితే ఈవీ డైరెక్టర్ ఆయన, ఏంటి చెన్ని అలా వణికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు. లేకపోతే ఆగటం లేదండి వచ్చానండి అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు, నువ్వు అలాగే వణుకు, నేను డైలాగ్ వేస్తా దీని మీద, వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు వణుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని ఉంటాయి. అలాగే నాకీ నగలు నాకీ అంటే నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంది అంటాడు. స్పాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి. ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు, ఆతలవాడు నీ గురించి ఏమనుకుంటాడో తెలిసిపోతుంది కానీ అంటే ఆ సీన్లో ముస్టాడికి పావలా ఏదో వేస్తాడు. వేస్తే ముస్టాడు పావలా ఇచ్చాడు, ఏదో అడిగాడు, అడుగు తింటే తెలుస్తుంది పావలాకి ఏమవుతుంది అనుకుంటాడు వాడు మనసులో. వీడికి తెలిసిపోతుంది, వీడు కొడతాడు. అంటే నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని అయితే ఎందుకంటే ముస్టాడిని పట్టి కొడతాం, ఏదంటే మీకు తెలియదండి, మీరు అనవసర విషయాలు ఇంటర్ఫేర్ అవ్వకండి నన్ను ఎలా అన్నాడంటే, నేనేం అనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. ఆ సీను ఉంది, అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు, జెని గారు అయిపోయిందండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వెళ్ళక్కర్లేదండి. నెక్స్ట్ సీన్ అతనికి
పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి. ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టున్నాడు వీడు ఎవడో అనుకుంటుంది మనసులో. వీడికి తెలుస్తుంది కదా ఆ అమ్మాయితో గొడవ పడతాడు. నేనేంటి వెళ్ళిపోమన్నారు, ఏంటి ఇంకింత పెడతాం, బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను. అంటే బ్రహ్మానందం అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను. అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని, ఏమండి ఈ సీన్లో మీరు కూడా రండి, యాజ్ తీసిగా ఇలాగే చేయండి మీ ఇద్దరు ఇదే ఇలాగే చేయండి అన్నాడు. అట్లా కొన్ని భలే ఉంటాయి మా గుర్తు సింక్ అయిపోతూ ఉంటాయి. అందులో నటుల మధ్య కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా. తర్వాత ఆ డైరెక్టర్కి అభిరుచి కూడా ఉంటుంది. ప్లస్ ఆ సీన్లకి ఎక్కడ ఇబ్బంది, నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సీన్ మనకు తెలియదు, వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి మొన్న నేను చెప్పాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్, ఈ బంగారు మురుగు దానికి నేను లెక్కల మాస్టర్ని, ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. అయితే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి, డైరెక్టర్గా చెప్పారు, పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి అంటే, దిద్దుతోంటి చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ వచ్చే లోపల, ఈ లోపల ఖాళీగా ఉన్నాం ఎందుకండి, ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి, ఈ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని, మళ్ళీ పరీక్ష రాయాల్సిందే, ఈ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయాల్సిందని వేసాను. బాగుందండి ఇది బాగుంది, మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ. చేస్తే నేను చూశానమ్మా, చేసి 100కి 100 మార్కులు వేసేయచ్చన్న, స్క్రిప్ట్లో లేదు, మీరు లెక్కల మాస్టర్ కదండి బాగుంది వేసేయండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అట్లా ఒకసారి పడుతూ ఉంటాయి, అవి చెప్పుకుందుకు ఆనందంగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఆ చేసేది చిన్న రోల్ అయినప్పటికీ, ఒక సీన్ రోల్ అయినప్పటికీ కూడా ఉండేటువంటి కొన్ని మెమరీస్, నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటే ఏ సినిమా గురించి మీకు టక్కున గుర్తొస్తుంది? ఇది ఎక్కువ ఇదే మన ఎమ్మెల్యేలండి, ఎమ్మెల్యేల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, భరణీను ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు. ఇస్తే నన్ను కూడా రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నా చేతిలో గద పెట్టారు. గద పెడితే సార్ నేను ఓ పని చేస్తాను సార్ అన్న. ఏమిటన్నా అంటే, గదని ఇలా కృష్ణుడిలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. ఈడెవడో అంటాడు, కృష్ణమూర్తి అంటారు. అంటే బాగుందండి అలా ఉంచండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు కిషోరాటి గారు నన్ను గోపాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, కృష్ణమూర్తి ఎలా ఉన్నాడని పలకరిస్తారు నన్ను. ఆయనకి అంత బాగా ఎక్కేసింది. అలాగే ఆ రౌడీలతో పాటు రమ్మన్నారు నన్ను, నేను ఎడిటర్ని కదా, నాకు ఒక ప్యాంటు చొక్కా వేసి రౌడీలతో పాటు రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నాకు రౌడీలతో రావడం ఇష్టం లేదు కదా, నేను అందు గురించి నేను సెపరేట్గా వస్తానండి, వాళ్ళతో వస్తే కలిసిపోయినట్టు అవుతుంది, సెపరేట్గా వస్తే ఎస్టాబ్లిష్ అవుతాను కదా, అందుకని ఏడుస్తూ వస్తానండి, ఏడు మొహం పెట్టుకుని వస్తాను. నెక్స్ట్ డైలాగ్ ఉంది కదండి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునేవాడిని, ఈ ప్యాంట్ ఏమిటో ఈ షర్ట్ ఏంటో రోడ్ల మీద తిరగడం ఏంటో అది డైలాగ్ ఉంది కదా సార్, అందుకని సెపరేట్గా వస్తానండి, అప్పుడు ఎస్టాబ్లిష్. బాగుందండి, ఆలోచన బాగుంది, వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు కదా. అలాంటి కొన్ని స్పాంటేనియస్గా కొంచెం మంచి భలే ఉంటాయి, ఆ థ్రిల్ ఉంటుంది. ఒకవైపు నాగార్జున గారితో చేశారు, మరోవైపు అల్లు అర్జున్తో నాగార్జున గారితో అండి ఆయన సీరియల్ చేశారు, ప్రేమ అనుకుంటాను. వాళ్ళు హాస్పిటల్ సెట్ వేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అయితే నేను హీరోయిన్ ఫాదర్ని అండి, చిన్నప్పుడే మదర్ పోతుంది. ఫస్ట్ డేనే అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్. అయితే ఫస్ట్ డేనే నేను అమ్మాయికి తాలింపు పెట్టి ఎంత చేసి వంట చేసి బాక్స్ సర్ది ఇస్తానమాట, తల్లి లేని పిల్ల కదా. ఆ అమ్మాయి ఎవరో డైరెక్టర్ అమ్మాయి పేరు మర్చిపోయాను, రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేసేది అమ్మాయి, ముస్లిం గర్ల్ లేదు అమ్మాయి పేరు మర్చిపోయాను. జెన్ని గారు దగ్గండి అంది. దగ్గండి అంటే నేను దగ్గరండి అన్న. ఏమన్నా దగ్గితే ఫోటో పెట్టి దండేసేస్తారండి ఫస్ట్ సీన్లోనే. ఆ దగ్గు కాదండి, మీరు 100 ఎపిసోడ్లు ఉంటారండి, మీరు కూతురికి ఆ తాలింపు పెట్టింది అది పెట్టి అంతా చేసి బాక్స్ సర్దిస్తున్నారు, తాలింపు దగ్గి పోపు దగ్గి, జబ్బుతో వచ్చిన దగ్గు కాదు. అలా అయితే దగ్గుతానమ్మా, ఎంతసేపు అయినా దగ్గుతాను. అంటే దానికి నేను రోజు స్టూడియోలో వెళ్తుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు, ఇలా రండి, నా పేరు కూడా తెలియదు ఆయన పిలిచారు. అంటే ఎవరో పక్కన ఉన్నాడు, జెన్ని ఆర్టిస్ట్. అయితే నేను చూసాం, బాగుందండి కీప్ ఇట్ అప్ అలా ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు. తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ
నేను నా అసిస్టెంట్ లేడు, నా దగ్గర అద్దం లేదు. అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని బాబు ఒకసారి అద్దం ఇయ్యన్న. అలా అడగకూడదు హీరో, నాకు అది తెలియకూడదు. ఆయన ఇచ్చారు, అసిస్టెంట్ ఇచ్చాడు. ఇలా చూసుకుంటే సార్ మీ అద్దంలో చూసుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న. అంటే ఆయన నవ్వి కుర్రవాదవాళ్ళు వీళ్ళకి మాట్లాడడం ఇప్పుడు మనం ఏదో యాడ్ చేసామండి, గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు సార్ సో అండి గుర్తున్నారండి, నా అద్దం పుచ్చుకున్నారు కదా మీరు. అద్దం సీన్ కూడా గుర్తుంది అయితే. అవి కొన్ని మంచి మృదుస్తుంటాయి.